హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డైవర్జెన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు డైవర్జెన్స్ అంటే ఏంటి? సో డైవర్జెన్స్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ చార్ట్ ఇది మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే కనపడుతుందో అది బ్యాంక్ నిఫ్టీ స్పాట్ చార్ట్. సో మీకు స్పాట్ చార్ట్ అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే ప్రీమియం చార్ట్ వచ్చేసి బేసిక్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పాట్ చార్ట్. ప్రీమియం చార్ట్ మనం పుట్ చార్ట్ తీసుకున్నాం అనుకోండి. పుట్ పిఈ జనరల్‌గా అయితే డౌన్ సైడ్ మూవ్ అవ్వాలి. మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంటే ప్రీమియం చార్ట్ డౌన్ అవుతది పుట్ చార్ట్. బట్ డైవర్జెన్స్ ఏంటంటే సేమ్ మార్కెట్ డైరెక్షన్ లో మూవ్ అయితే దట్ ఇస్ ద డైవర్జెన్స్ బేసిక్‌గా. సో ఇది రేర్ కేస్‌లో చూస్తాం బేసిక్‌గా. మీకు ఎవరికైనా ఆప్షన్స్ ఐడియా ఉంటే సో స్పాట్ చార్ట్ వచ్చేసి అప్ సైడ్ మూవ్ అవుతుంటే కాల్ ఆప్షన్ చార్ట్ వచ్చేసి అప్ సైడ్ మూవ్ అవుతది. పుట్ ఆప్షన్ చార్ట్ డౌన్ సైడ్ మూవ్ అవుతది. సో డైవర్జెన్స్ ఫామ్ అయినప్పుడు ఏమవుతదంటే స్పాట్ చార్ట్ అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే పుట్ చార్ట్ కూడా అప్ సైడ్ మూవ్ అవుతది. ఇది రేర్ కేసెస్ లో చూస్తాం. ఇది ఫ్రైడే మనం బ్యాంక్ నిఫ్టీలో చూసాం డైవర్జెన్స్. ఒకసారి మనం ఫ్రైడే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ వచ్చేసి ఒక హై పాయింట్ దగ్గర ఓపెన్ అయింది. ఆ తర్వాత ఒక ఫాల్ అయితే వచ్చింది. అండ్ ఈ పర్టికులర్ పొజిషన్ లో చూడండి ఇక్కడ ఐ థింక్ ప్యాసివ్ బయ్యర్స్ ఉన్నారు. దానివల్ల ఇమ్మీడియట్ గా ఈ బాటమ్ రీచ్ అవ్వగానే నెక్స్ట్ క్యాండిల్ చాలా షార్ప్ బౌన్స్ అయితే అయింది. సో ఇలాంటివి మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే ఒక సపోర్ట్ జోన్ దగ్గర హ్యూజ్ బై క్వాంటిటీ ఉంటుంది. లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసి ఉంటారు. సో ప్యాసివ్ బయర్స్ అంటాం వాళ్ళని బేసిక్ గా. అండ్ ఆ తర్వాత మార్కెట్ ఒక బౌన్స్ అయితే వచ్చింది. సో ఎగ్జాక్ట్ గా డైవర్జెన్స్ ఫామ్ అయింది ఇక్కడే అనమాట మీకు. మనం ఇప్పుడు పుట్ చార్ట్ మీదకి వెళ్దాం. ఎగ్జాక్ట్ గా మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి ఒక మూవ్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే గ్రీన్ క్యాండిల్ వచ్చిందో ఆ గ్రీన్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ బేసిక్ గా పుట్ చార్ట్ లో. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి లైక్ యునో ఆ తర్వాత నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ రెడ్ క్యాండిల్. ఆ తర్వాత మీకు ఈ హై బ్రేక్ అయింది. బట్ ఇక్కడ ఈ లో అనేది బ్రేక్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ వస్తే ఇక్కడ బేసిక్ గా రెడ్ క్యాండిల్ రావాలి. కానీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఓకే. సో అండ్ ఆ తర్వాత మార్కెట్ కన్సాలిడేట్ ఈ హై బ్రేక్ అయింది. కానీ పుట్ చార్ట్ లో చూడండి ఈ లో అయితే బ్రేక్ అవ్వలేదు. దట్ షోస్ ద స్ట్రెంగ్త్. అంటే అక్కడ మీకు మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నా కానీ అక్కడ బయ్యర్స్ స్ట్రెంగ్త్ లేదు. సో మళ్ళీ మార్కెట్ పడడానికి ప్రాబబిలిటీ ఉందని ఇండికేషన్ అనమాట. ఇలా డైవర్జెన్స్ ఫామ్ అయితే ఇక్కడ మీరు ఓవరాల్ గా మార్కెట్ ఏమో అప్ సైడ్ మూవ్ అవుతుంది 20 మినిట్స్ 25 మినిట్స్. బట్ చార్ట్ మీద మీరు చూస్తే మార్కెట్ వచ్చి అప్ సైడ్ మూవ్ అయింది. ఓకే. పుట్ చార్ట్ బేసిక్ గా డౌన్ సైడ్ మూవ్ అవ్వాలి. బట్ అప్ సైడ్ మూవ్ అయింది. దట్స్ ద డైవర్జెన్స్. సో ఈ బేస్ మీద నేను ట్రేడ్ తీసుకున్నాను. ఐ థింక్ నేను ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే డౌన్ వచ్చి లైక్ కొంత బయింగ్ ప్రెజర్ ఇండికేట్ చేసింది ఐ థింక్ 200 ఆ ప్లేస్ లో నేను ఎంట్రీ తీసుకున్నాను. 180 నా స్టాప్ లాస్. 180 స్టాప్ లాస్ 200 ఎంట్రీ. ఆ తర్వాత మార్కెట్ చాలా మంచిగా మూవ్ అయింది. నేను ఈ క్యాండిల్ వెయిట్ చేశాను. జస్ట్ స్టాప్ లాస్ ట్రైల్ చేశాను ఈ రోజు నేను. స్టాప్ లాస్ ట్రైల్ చేసి ఆల్మోస్ట్ 275 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఓవరాల్ గా ఈ ట్రేడ్ లో నేను 75 పాయింట్స్ క్యాచ్ చేశాను. టోటల్ నా స్టాప్ లాస్ వచ్చి 20 పాయింట్స్. అంటే ఆల్మోస్ట్ ఇది 1:4 రిస్క్ రివార్డ్ రేషియో ట్రేడ్. ఆల్మోస్ట్ నేను ఈ ట్రేడ్ లో ఓన్లీ 240 క్వాంటిటీ మాత్రమే ఈ ట్రేడ్ లో నేను జనరల్ గా 450 క్వాంటిటీతో ట్రేడ్ ప్లేస్ చేస్తాను. బట్ 240 క్వాంటిటీతో మాత్రమే హోల్డ్ చేశాను. ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ లో నేను వచ్చేసి ఒక 17 టు 18K వరకు ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ నాకు లాస్ వస్తే ఈ ట్రేడ్ లో 5,000 లాస్ వస్తుంది. సో ఇలాంటి ట్రేడ్లు మనకి ప్రాఫిటబుల్ ట్రేడ్స్. బట్ వీటిని ఎలా క్యాచ్ చేయాలి ఏంటంటే మనకు కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది బేసిక్ గా డైవర్జెన్స్ అనే కాన్సెప్ట్. సో నేను మొన్న వీడియోలో డిస్కస్ చేస్తాను చెప్పి మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఏదైతే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుందో ఇక్కడ మనం చూడండి ఎగ్జాక్ట్ గా మార్కెట్ ఒక డౌన్ మూవ్ వచ్చింది. ఆ తర్వాత అప్ సైడ్ మూవ్ అయింది. సో ఇక్కడ ఒక అంటే లైక్ మీకు పుట్ చార్ట్ రివర్స్ ఉంటుంది. లైక్ ఇక్కడ నుంచి బౌన్స్ అయిందంటే ఇక్కడ ఫాల్ వస్తే ఇది బేసిక్ గా అప్ అవుతుంది. స్పాట్ చార్ట్ డౌన్ అయితే పుట్ ప్రీమియం చార్ట్ అప్ అవుతుంది. అండ్ ఆ తర్వాత లైక్ స్పాట్ చార్ట్ అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి పుట్ చార్ట్ డౌన్ సైడ్ మూవ్ అయింది. బట్ ఆ తర్వాత నుంచి మీకు ఎగ్జాక్ట్ ఇక్కడ మనం ఏదైతే సర్కిల్ చేస్తున్నామో ఆ పీరియడ్ లో ఏమైందంటే దానికి రివర్స్ జరిగింది బేసిక్ గా. ఇది రెగ్యులర్ గా జరగదు. సో దీన్నే డైవర్జెన్స్ అంటాం. ఈ డైవర్జెన్స్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ అనేది లైక్ మనం కొంచెం ముందుగానే ఏం జరుగుతుంది అనేది
అర్థం చేసుకొని ప్రిడిక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఇది ఓవరాల్ డైవర్జెన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్. ఇంకా ఫర్దర్‌గా మీకేమన్నా కాన్సెప్ట్స్ గురించి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో ఇది థింగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.